పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సంబంధించిన ఇద్దరు దంపతులు జస్ట్ ఒక 10 రోజుల కిందటనే వెకేషన్ కోసం వచ్చిండ్రు ఫ్యామిలీతోని. యాక్చువల్లీ వీళ్ళు నివాసం ఉండేది అమెరికాలో సెటిల్ అయిపోయినరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళిద్దరూ అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ అనుకోవచ్చు. మొన్ననే ఒక 10 రోజుల కిందటనే పాలకొల్లు వాళ్ళ స్వస్థలం వచ్చేసి పాలకొల్లు 10 రోజుల పాటు వాళ్ళ బంధుమిత్రులతోని హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత దుబాయ్లో మొన్న 31 డిసెంబర్ని సెలబ్రేట్ చేసుకొని వెంటనే అమెరికాకి వెళ్ళిపోయినారు. పాపం మృత్యువు ఎంత భయంకరంగా వెంటాడింది వీళ్ళిద్దరిని అని అంటే, చివరిసారిగా వాళ్ళ స్వస్థలంలో ఉన్నటువంటి అందరినీ కలుసుకొని వెళ్ళిన తర్వాత వాషింగ్టన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి కార్ని గుర్తు తెలియని ఒక కార్ వచ్చేసి ఢీ కొడితే అక్కడికక్కడే స్పాట్లో పాపం ఇద్దరు దంపతులు కూడా చనిపోయినరు. తర్వాత వాళ్ళ పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ, వాళ్ళిద్దరికీ తీవ్ర గాయాలై ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. అమెరికాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మాత్రం నిజంగా అంటే ఎక్కడో ఒక చోట అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం ఇట్లా జరిగిందా అని మాట్లాడుకోనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. యాక్సిడెంట్లో చనిపోయినా లేకపోతే ఏ ఇన్సిడెంట్లో చనిపోయినా సరే అయ్యో మన వాళ్ళు కదా అన్న ఫీలింగ్ డెఫినెట్లీ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. పాపం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితమే మంచి జాబ్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయిండు, అట్లాగే కొడుకు కూతుర్ని మంచిగా చదివించుకొని వాళ్ళు బాగుంటున్నారు. అట్లాంటి టైంలో అనుకోనటువంటి సంఘటనతోని ఒక యాక్సిడెంట్ వల్ల స్పాట్లోనే చనిపోవడం. పాపం ఏదో ట్రీట్మెంట్ తీసుకునేలాగానో యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ నడుస్తోంది అంటేనన్నా ఒకలాగుంటుంది, కోలుకుంటారులే కొంచెం ఏముందిలే అనేటువంటిది. కానీ ఇప్పుడు ఇద్దరు స్పాట్లోనే భార్యాభర్తలు ఇద్దరు చనిపోతారు, ఇద్దరు పిల్లలు మిగిలిపోతారు. అంటే అనాథలైపోయినటువంటి పిల్లలు వాళ్ళు. ఇప్పుడు నిజంగా ఆ మాటనే చెప్పాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కళ్ళ ముందటనే చనిపోవడం, తర్వాత వాళ్ళిద్దరు కూడా పాపం అనాథలైపోయినటువంటి సిచ్యువేషన్. పాలకొల్లు వాసులకు ఇది అత్యంత విషాదకరమైనటువంటి వార్త అని కూడా చెప్పొచ్చు. 10 రోజుల క్రితమే హ్యాపీగా వాళ్ళతోని గడిపినటువంటి వాళ్ళు ఇప్పుడు లేకుండా పోయినరు అని అంటే ఎవరికైనా ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి, ఆయన పేరు వచ్చేసి కృష్ణ, ఆయనని టిన్ను అంటారట. తర్వాత ఆశ, ఆమె పేరు వచ్చేసి, వాళ్ళ వైఫ్ పేరు వచ్చేసి ఆశ. 10 ఏళ్ల క్రితం నుంచి కూడా అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కానీ అనుకోనటువంటి సంఘటన వల్ల ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయింది. పిల్లలు అక్కడే ఉండిపోతారా అనంటే తల్లిదండ్రి లేకుండా వాళ్ళు ఉండిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా కోలుకుంటారు, ఎట్లా ఉంటారు అనేది కూడా ఊహకు కూడా అందదు. అమ్మమ్మనో లేకపోతే నాయనమ్మనో తాతనో ఎవరో ఉండుంటారు, కానీ తల్లిదండ్రులు అమెరికాలో ఉండి జీవించడం వేరు. ఇండియాకే తీసుకురావాలి. ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లు ఉంటారు, వాళ్ళ బాగోగులేంది, అసలు వాళ్ళది ఏంటి అనేది ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ జరిగే ఇన్సిడెంట్స్ కూడా మొత్తం ఫ్యామిలీస్ని కూడా ఒక ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి ఇన్సిడెంటే ఇది కూడా అనుకోవచ్చు. పాపం అది 2025లో వాళ్ళ బంధుమిత్రులతోని వాళ్ళతోని హ్యాపీగా గడిపి 31st రోజు దుబాయ్లో గడిపి 2-3 రోజులకే ఈ ఇన్సిడెంట్. సో అత్యంత విషాదకరమైనటువంటి వార్త అనుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు